సో టుడే ఐఎమ్ డిస్కషన్ అబౌట్ రీజనింగ్ క్లాస్ ఎనాలజీ. సో ఈరోజు మనం రీజనింగ్ క్లాస్కి సంబంధించి ఎనాలజీ అనేటువంటి చాప్టర్ని నేర్చుకుంటున్నామండి. సో రీజనింగ్ అనేది మనకి ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ ఎస్ఎస్సిలో ఎనాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎనాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ని డీల్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 7:24 లైక్ 7:24 అంటే ఎలా వచ్చింది ఈ రిలేషన్, 7 నుంచి 24 ఎలా వచ్చింది అనేది మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి 7 నుంచి 24 అనేది ఎలా వస్తుంది అనేది చూసుకున్నట్టయితే జస్ట్ 7 into 24 ఐ లైక్ సంథింగ్ ద రిలేషన్. ఆ రిలేషన్ ఏంటి అంటే జస్ట్ 7 into 3 ఎంత 21. సో 21కి 3 కలుపుకుంటే ఆన్సర్ ఎంత 24. సేమ్ వీ కెన్ రిలేషన్ అప్లై దిస్ వన్ 7 into 3 21 plus 3 that is equal to 24. First option checking it 30 into 3 90 plus 3 93. So this option is absolutely wrong. And further option is 23 into 3 23 into 3 is equal to 69. 69 plus 3 72. So this is correct answer. And next question 9:24 క్వశ్చన్ మార్క్ ఇస్ టు 6. సో లెఫ్ట్ సైడ్ ఒక రిలేషన్ ఇస్తాడు, రైట్ సైడ్ కూడా ఒక రిలేషన్ ఇస్తాడు. లెఫ్ట్ సైడ్ ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి రైట్ సైడ్ రిలేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లైక్ 9:24. సో ఇక్కడ ఇప్పుడు సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. 24ని 3తో డివైడ్ చేస్తే 8 అవుద్ది. సో 8కి 1 కలిపితే 9. సో ఏంటి లాజిక్ అంటే 24ని సెకండ్ 9:24లో 24ని 3తో డివైడ్ చేస్తే ఎంత 8 ప్లస్ 1 ఈక్వల్ టు 9. ఇప్పుడు ఆప్షన్ చూడండి, 6ని మనం ఏం చేయాలి అంటే 3తో డివైడ్ చేయాలి, 2 వస్తుంది. 2కి ఎంత కలపాలి 1 కలపాలి, అంటే 1 మన ఆప్షన్ కాదు. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అండ్ నెక్స్ట్ బి కూడా మన ఆప్షన్ కాదు, ఎందుకు 2 కాబట్టి. సో 5 అవుతుందా, 6 డివైడెడ్ బై 3 అంటే 2కి 1 కలిపితే ఎంత రావాలి 3 రావాలి. సో 5 కూడా మన ఆప్షన్ కాదు, మన ఆప్షన్ ఏమవుతుంది డి అవుతుంది. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ సమ్, ఫర్ ది అబోవ్ సమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 8:28 27 క్వశ్చన్ మార్క్. సో 8:28 8 నుంచి 28 ఎలా వచ్చింది అంటే చూడండి, వెరీ సింపుల్ రిలేషన్ అండి. 2 cube ఈక్వల్ టు 8, 2 cube ఈక్వల్ టు 8. సో తర్వాత వచ్చే క్యూబ్ ఏంటి 3 cube. 3 cube అంటే 27 plus 1 28. ఇప్పుడు సేమ్ 3 cube అంటే 27. సో 3 cube 27 కాబట్టి 4 cube అంటే 64 plus 1 ఎంత 65. మన ఆప్షన్ ఏలో ఉందా, లేదు, ఎందుకు 28 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో బి 8 రాంగ్. సో సి 64 రాంగ్. సో 27 అంటే ఎంత 3 cube 27, 4 cube plus 1 అంటే 64 plus 1 65. అవర్ ఆన్సర్ ఈజ్ 65. దట్స్ కరెక్ట్ ఆన్సర్. లాజిక్ ఏంటి అంటే జస్ట్ 2 cube. ఇక్కడ ఫస్ట్ చూడండి 8 ఎలా వచ్చింది, 2 cube అంటే ఎంత 8, తర్వాత 3 cube plus 1 రిలేషన్ ఏంటి 3 cube plus 1 అంటే 27 plus 1 28. సేమ్ ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉపయోగించాం ఇక్కడ కూడా అదే రిలేషన్తో ఆన్సర్ తీసుకొచ్చాం. నెక్స్ట్ 4th క్వశ్చన్. సో 4th క్వశ్చన్ ఏంటి అంటే 3:12 5:-. 3:12 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 into 4 చెక్ చేద్దాం. 3 into 4 చేస్తే 12 వచ్చిందండి, 5 into 4 చేస్తే 20 వచ్చింది. అంటే మల్టిప్లికేషన్ రిలేషన్ ఎక్కడన్నా 20 ఉందా ఆప్షన్లో, లేదు. అంటే ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వలేదు, వేరే రిలేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 12 వచ్చింది అంటే 3కి 9 కలుపుకుంటే 12 వచ్చిందండి, 5కి 9 కలుపుకుంటే అంటే 5 plus 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 14. సో అవర్ ఆప్షన్ 14 ఉందా ఆప్షన్లో, లేదు.
మళ్ళీ నెక్స్ట్ చెకింగ్ ఏంటంటే 3 స్క్వేర్ 9, మళ్ళీ దానికి ఎగ్జాక్ట్గా మనం దేన్ని స్క్వేర్ చేసో ఆ నెంబర్ కలపండి. సో 3 స్క్వేర్ 9 + 3 = 12. అండ్ 5 స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ ద 25. సో 25కి 5 కలిపితే ఎంత ఉండాలి, 30 ఉండాలి. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. సో 9:8 అండ్ 16. సో 3 అంటే 3ని ఎలా రాయించండి, 3 స్క్వేర్ అంటే 9. దానికన్నా ముందు నెంబర్ ఏంటి, 3 స్క్వేర్ అంటే ఎలా వచ్చింది ఈ ఆప్షన్ అంటే వెరీ ఈజీ, బికాస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 9. కాబట్టి ఇప్పుడు బేస్ పవర్, కింద ఉన్న వాల్యూని బేస్, పైన ఉన్న వాల్యూని పవర్ అనుకున్నట్టయితే ఈ పవర్ని కిందకి దింపుతారు, బేస్ని పైకి పంపిస్తారు. అంటే 2³ ఈక్వల్ టు ఎంత అండి, 8. సో చూడండి 9:8 ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. కాబట్టి 2^4 ఎంత, 16. సో అవర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ 7:50 అండ్ 18:, బికాజ్ 7 × 7 49 + 1 50. మరి 17 × 7 119 + 1 120 ఉండాలి. సో ఇక్కడ అలాంటి ఆప్షన్ ఏమీ లేదు, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక స్క్వేర్ అయితే కనపడుతుంది. సో కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆగు ఒకసారి ఆగు. సో 7 స్క్వేర్ అంటే 49. దాని తర్వాత వచ్చే నెంబర్కి ఎంత కలపాలి అంటే 1 కలపాలి. కాబట్టి 49 + 1 50 ఇలా వచ్చింది. సో 17 స్క్వేర్ అంటే 289. ఇప్పుడు ఆ 289కి 1 కలిపితే ఆప్షన్ 290. ఓకే, సో దిస్ ఈస్ మై ఎనాలజీ రీజనింగ్ సెక్షన్, ఎనాలజీ టాపిక్. It is very important for SSC examination. Thank you very much, friends.